ఈరోజు ఒక ఇంట్రెస్టింగ్ కర్రీ అండి. మొదటగా 2 పెద్ద ఆనియన్స్ అంటే ఉల్లిపాయలు ఇలా కట్ చేసుకొని చిన్నగా కట్ చేసుకొని ఒక 8 పచ్చిమిరపకాయలు నిలువుగా కట్ చేసి ఆయిల్ తగినంత వేసి జస్ట్ ఇలా బ్రౌన్ కలర్ ఆనియన్స్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు జస్ట్ ఫ్రై అవ్వాలి. ఫ్రై అయిన తర్వాత మనం ముందుగా కట్ చేసుకున్నటువంటి 2 పెద్ద టమాటా అవి ఇందులో మిక్సింగ్ చేయాలి. ఇలా కలుపుకోవాలి. కలుపుకున్న వాటిలో చిటికెడ పసుపు, తగినంత కారం, ఇలా ఫ్రై చేసేసి కలుపుకొని టమాటాలు మగ్గినంత వరకు మూత పెట్టి సిమ్లో బాగా వేగనివ్వాలి. టమాటా ఆల్రెడీ ఆనియన్ పచ్చిమిరపకాయలు కూడా వేగిపోయినాయి కాబట్టి టమాటాలు మగ్గినంత వరకు ఇలా మూత పెట్టాలి. చూసారా టమాటో ఎలా మగ్గిపోయిందో? ఆ మగ్గిపోయిన వాటిలో మనం ముందుగా వేడి నీళ్ళల్లో కడిగినటువంటి సీ ఫుడ్ నెత్తళ్ళు ఇలా వేసుకోవాలి. ఇది చాలా టేస్టీ ఫుడ్. షీషోర్లోనైతే దొరికే ఐటెం ఇది. దొరకలేనటువంటి ప్రదేశాలు అంటే హైదరాబాద్ అయితే అక్కడ జనాలు ఈ కర్రీకి హారతలు పట్టేస్తారనమాట. ఇలా కలుపుకోవాలి. చాలా బాగుంటుందండి ఇది. వేడి రైస్లో ఇది కలుపుకొని 2 ముద్దలు తింటే చాలు. మనసు చాలా ప్రశాంతంగా హాయిగా అనిపిస్తుంది. దీంతో ముక్కలతో పెట్టినటువంటి సాంబార్తో నంచుకున్నా కూడా బాగుంటుంది. అలాగే మిరియాలతో చేసినటువంటి రసంతో కూడా ఇది మంచి కాంబినేషన్ కర్రీ అనమాట. ఇది డ్రై ఫిష్ కాబట్టి సాల్ట్ మనం అందులో ఆటోమేటిక్గా సాల్ట్ ఉంటుంది కాబట్టి కాస్త తగినంత సాల్ట్ మనకి సరిపోయినంత వరకు వేసుకోవాలి. ఆయిల్లో బాగా డీప్ ఫ్రై అయినటువంటి ఆనియన్ టమాటాతో మిక్సీ చేసినటువంటి 2 నెత్తళ్ళు ఇందులో కొద్దిగా కాస్త నీరు పోసుకోవాలి. ఎక్కువ వేయకూడదు నీళ్ళు, ఎందుకంటే ఆల్రెడీ హాట్ వాటర్లో మనం ఎండినెత్తళ్ళు కడగటం జరిగింది కాబట్టి. ఇప్పటివరకు మనం సిమ్లో కదా ఇవన్నీ చేసాం ప్రాసెస్. ఇప్పుడు మనం స్టవ్ కొద్దిగా పెంచాలి. వేడి చూసారా ఎలా ఉడుకుతా ఉందో? ఒక 2 నిమిషాలు మూత పెట్టాలి. టమాటా ఎండినెత్తల కర్రీ రెడీ అయిపోయిందండి. చివరగా మనం ఫ్రెష్ కరివేపాకు వేసుకోవాలి.
ఎట్టి పరిస్థితుల్లో కూడా కొత్తిమీర వేయకూడదు. ఎందుకంటే కొత్తిమీర అన్నది చేపల పులుసుల్లో వాటిల్లో వాడతాం, కానీ డ్రై ఫిష్లో ఎప్పుడు కొత్తిమీర వేయకూడదు. తప్పనిసరిగా కూడా కరివేపాకు చాలా ఇంపార్టెంట్. కరివేపాకు వేస్తే చూసారా ఎంత మంచి, అంటే మీకు తెలియటం లేదు వీడియో కాబట్టి, కమ్మకమ్మలాడుతూ ఉంది స్మెల్. కూర రెడీ అయిపోయిందండి. ఘమఘమలాడే ఎండు నెత్తళ్ళు టమాటా కర్రీ. మీకు కూడా కావాలంటే ఇలా ఈ రెసిపీతో చేసుకుంటే చక్కగా మన ఇంటి భోజనాన్ని తృప్తిగా మనం చేసేవాళ్ళం అవుతాం. హోటల్స్కి ఎందుకంటే వేస్ట్, హోటల్స్లో అనేక రకాల కెమికల్స్, కలర్స్ అవి కలుపుతారు. మన హోమ్ మేడ్ ఇది ఇంట్లో మనం తయారు చేసుకున్నట్టయితే సూపర్ డూపర్గా ఉంటుంది.